నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సౌదీ ఎడారిలో హిమపాతం చరిత్రలో తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ, క్షీణించిన గాలి నాణ్యత. పవన్ దూకుడు డైలమాలో చంద్రబాబు, వ్యూహం వెనుక కమలమా అన్న అనుమానం. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు వర్షాలు. క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తోనే సాధ్యం. ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. టీటీడీ కొత్త పాలక మండలికి పెను సవాళ్లు. చైర్మన్ బిఆర్ నాయుడు నయా వ్యూహం. టమాటా ధరలు రైతులను ఊరించి ఉసూరుమనిపించాయి. ఒక్కసారిగా ఆకాశాన్నంటి ఉన్నట్టుండి కిందకు పడిపోయాయి. 10 కిలోల టమాటా బాక్స్ 500 రూపాయల నుంచి 300 రూపాయలకి పడిపోవడంతో అన్నదాతలకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. ఇదే సమయంలో ఎగుమతులు సైతం తగ్గిపోవడంతో గిట్టుబాటు దక్కడం కష్టంగా మారింది. బయట వ్యాపారులు మార్కెట్కు రాకపోవడంతో ధర పతనావస్థకు చేరింది. ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా సీజన్ ప్రారంభం కావడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. మదనపల్లె టమాటా మార్కెట్లో గత 10 రోజుల క్రితం టమాటా 10 కేజీల బాక్సు 600 రూపాయలు దాటింది. దిగుబడి సైతం ఆశించిన మేర అందుబాటులోకి రావడంతో రైతుల దానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు తగ్గినా మంచి ధరలు ఉండటంతో రైతులు ఎంతో ఆశపడ్డారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో లోకల్ సరుకు సీజన్ ప్రారంభం కావడంతో జిల్లా నుంచి ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో బయట వ్యాపారులు ఇక్కడి మార్కెట్కు రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో బుధవారం 10 కేజీల బాక్స్ గరిష్టంగా 320 రూపాయలు, కనిష్టంగా 270 రూపాయలు పలికింది. అక్టోబర్ 20వ తేదీ నుంచి ధరలు తగ్గుతున్నాయి. ఈ ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్ నుంచి ఈ సీజన్లో తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానాలకు ఎగుమతి చేస్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో వారం రోజులుగా సీజన్ మొదలైంది. దీంతో అక్కడి అవసరాలకు స్థానిక పంటే అందుబాటులో ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోవడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలో 132/33 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయడం వల్ల సుమారు 50,000 మందికి పైగా లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సబ్స్టేషన్ వల్ల తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల్లోని వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో సబ్స్టేషన్లను ప్రారంభించారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ రావు, ట్రాన్స్కో ఎస్ఈ కరుణాకర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సబ్స్టేషన్కు చెందిన 76.89 కోట్ల రూపాయల నిర్మాణ పనులకు చెందిన శంకుస్థాపన శిలాఫలకాన్ని వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 132 కేవీ రేణిగుంట సబ్స్టేషన్ నుంచి చంద్రగిరి డీసీ లైన్ సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 132 కేవీ రాచగన్నేరు నుండి చంద్రగిరి ఎస్సీ లైన్ వరకు ఉన్న కేబుల్ లైనింగ్ సాంకేతిక పనులు కూడా చేపడతామన్నారు. తిరుపతి నగరాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం గురువారం ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది. కమిషనర్ ఎన్ మౌర్య అజెండాను ప్రవేశపెట్టారు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వీరితో పాటు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొని అజెండా అంశాలపై చర్చించి అభివృద్ధి పనులను ఆమోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మనం నివాసం ఉంటున్నామని, ఇది మనకెంతో అదృష్టమని అన్నారు. రాజకీయాలను వదిలి అందరం కలిసికట్టుగా కూర్చొని చర్చించుకొని నగర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న నిధులను అవసరాలను బట్టి కార్పొరేటర్లతో అధికారులు చర్చించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలన్నారు. నగర పాలక సంస్థలు, కార్పొరేటర్లు కూర్చునేందుకు హాలు ఏర్పాటు చేయాలని కమిషనర్కు తెలిపామని అన్నారు. నగరంలో ఉన్న పార్కుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కల్పించి వాకింగ్ ట్రాక్ మరమ్మతులు చేయాలని అన్నారు.
టీడీఆర్ బాండ్ల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు వస్తున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చాలని, రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్పొరేటర్లకు శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని టీటీడీ బోర్డును కోరతామన్నారు. యువతరం 2024ను విద్యార్థినులు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి అప్పారావు పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఉపకులపతి అప్పారావు ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 8, 9, 10 తేదీలలో 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో యువతరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు యువతరం 2024 కార్యక్రమానికి సంబంధించిన బ్రౌచర్స్ను ఆవిష్కరించి విజయవంతం చేయాలని కోరారు. సో ఫ్రమ్ 8th to 10th మనము ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన యూనివర్సిటీలో. దీంట్లో 5 ఈవెంట్స్ ఉంటాయి: మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్ ఈవెంట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. ఈ డిఫరెంట్ ఈవెంట్స్లో పోటీలు, పార్టిసిపేటింగ్ విద్యార్థుల మధ్య పోటీలు జరిపి జడ్జెస్ దే విల్ డిసైడ్ ద విన్నర్స్, రన్నర్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ ఈవెంట్. దీనికోసం మనకి దాదాపు 30 అఫిలియేటెడ్ కళాశాలల నుంచి మనకి విద్యార్థినులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున జరగబోతుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విద్యార్థులకు జర్నలిజంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రొఫెసర్ సందీప్ నిర్వహించారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో హ్యుమానిటీస్ బ్లాక్ 2లో విద్యార్థినులకు జర్నలిజం కోర్సుపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, మారుతున్న డిజిటల్ రంగానికి అనుగుణంగా విద్యార్థులు మారాలన్నారు. గతంలో పత్రికలకు ఉన్న ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. జర్నలిజంలో విద్యార్థులు రాణించాలని, జర్నలిజం ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హార్ట్ఫర్డ్ ప్రొఫెసర్ సందీప్ తెలిపారు. Which was interesting to me because it's a very cultural spin on Google, right? I never heard my students refer to that in the US like that. So the accuracy of content, the shift instantly from editorial gatekeeping to first of the block, right? Someone just hears something and they just shoot off a video or a content. People just start forwarding it, whatever, without realizing how accurate that information is. Is it something to even forward or not? And it's creating a lot of issues in terms of individual choices and preferences. So we are in a world where opinions have become facts. Right? Earlier, the editors used to ensure that something really happened or didn't happen, or it was interpreted within a logic that was accepted in society. Now we are in a world where your opinion is as good as anyone's facts, right? Because you believe it, you think that it's right. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు దీపం పథకం 2 వర్తిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమం అమలు చేస్తోందని దీపం పథకం 2 పైన తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని మహిళలకు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సంవత్సరంలో 3 సిలిండర్లను అందజేస్తామని 1967 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. దీపం పథకం కింద అందని లబ్ధిదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. మనం ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి మండల్ కాదు, ప్రతి ఊర్లో దీపం 2 ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇంకా అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ మరియు అనధికారులు అందరూ పార్టిసిపేట్ అయ్యి పబ్లిక్తో ఇంటరాక్ట్ చేసి ఈ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ స్కీమ్ నడుస్తుంది. ఈ స్కీమ్లో ముఖ్యంగా మార్చ్ 31 వరకు ఫస్ట్ ఫ్రీ సిలిండర్, ఎల్పిజి సిలిండర్ వస్తుంది. ఇది ఎవరికి వస్తుంది, దీని గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఒక రైస్ కార్డు ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింకేజ్ ఉండాలి. మరియు ఇది ఎల్పిజి కనెక్షన్, రైస్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ అది
అదర్ డిపార్ట్మెంట్ డేటాబేస్తో మ్యాచ్ అయి ఉండాలి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఎవరూ రాజకీయ ప్రసంగం చేయకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడమే కాక వారిపై కేసు నమోదు చేసే విధంగా పాలక మండలిలో తీర్మానం తీసుకువస్తామని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా గురువారం ఉదయం మరో 3 ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ప్రధానంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, తెలంగాణకు చెందిన సుచిత్ర, ముని కోటేశ్వరరావులు ఉన్నారు. వీరు ముందుగా స్వామి సన్నిధిలో ఉన్న గరుడ ఆల్వార్ చెంత ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ముఖ్య అధికారులు వీరి వద్ద దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో వీరికి అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలిలో 2వసారి చోటు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన కూటమి నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో అనేక ఉల్లంఘనలు జరగడమే కాక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని ఆరోపించారు. తిరుమలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు తప్ప రాజకీయ ప్రసంగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శేషాచల అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం సంపదను కాపాడుకోవడమే కాక తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మెరుగైన వసతి దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. అలాగే పురాతన మండపాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, వాటిని కాపాడుకునే దిశగా టీటీడీ పాలక మండలి అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు తెలంగాణకు చెందిన సుచిత్ర మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా తాము పనిచేస్తామని ఆమె అన్నారు. నాకు ఇది స్వామి ఇచ్చిన 2వ అవకాశం అయినా కూడా ఎప్పుడులాగానే స్వామి దగ్గర వస్తే నిష్టగా అన్ని మనసు, వాచ, కర్మణ ఏదన్నా కానీ స్వామికే అంకితం. స్వామి ముందు మనం అందరం నిమిత్త మాత్రులు అని ఎప్పుడు భావనతోనే నేను తిరుమలకు రావటం జరుగుతుంది. 19 నుంచి 2024 వరకు తిరుమలలో అనేక ఉల్లంఘనలు జరిగాయి. ఈ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశారు. ముఖ్యంగా ఆలయం ముందర దయచేసి నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా అందరినీ కోరుకుంటున్నా, రాజకీయ ప్రసంగాలు ఎవరు చేయకండి, అది మంచిది కాదు. వైకాపా కార్యకర్తలను పోలీసులు అనవసరంగా వేధిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా 1-sidedగా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. మొట్టమొదటిసారిగా టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరుపతి రఘునాథ రిసార్ట్స్లోని ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసానికి విచ్చేసిన టీవీ5 అధినేత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. టీవీ5 అధినేత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం పలు విషయాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం గాలి నాణ్యత సూచిక 382కు చేరుకోవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైందిగా నమోదైంది. ఢిల్లీ నగరం తీవ్రమైన కేటగిరీలోకి ప్రవేశించే దశలో ఉంది. దాంతో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ మరోసారి నిలిచింది. గాలి నాణ్యత పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. అయితే వ్యవసాయ వ్యర్థాల కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఢిల్లీ కాలుష్యంలో కేవలం 15% మాత్రమే వ్యవసాయ వ్యర్థాలు ఉండగా శుక్రవారం నాటికి 35% కన్నా తగ్గింది. ఢిల్లీ గాలి నాణ్యత క్షీణించడానికి ఇతర అంశాలు కూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ తగ్గింపు సూచిస్తుంది. వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ ధూళి ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు.
ఈ మూలాలు గాలిలోకి హానికరమైన రేణువుల్ని, వాయువుల్ని విడుదల చేస్తూనే ఉన్నాయి. నగరంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో కలిపి తరచుగా భూమికి దగ్గరగా ఉన్న కాలుష్య కారకాలను బంధిస్తాయి. చలికాలం సమీపిస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలలో తగ్గుదల గాలి నమూనాలలో మార్పును సూచిస్తుంది. దేశ రాజధానిలోని గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీ అంచున ఉంది. అనేక పర్యవేక్షణ స్టేషన్లు ఇప్పటికే భయంకరమైన గణాంకాలను నివేదిస్తున్నాయి. ఢిల్లీలో విస్తరించి ఉన్న 40 స్టేషన్లలో డజనుకు పైగా తీవ్రమైన కేటగిరీలోకి ప్రవేశించాయి. ఆనంద్ విహార్, అశోక్ విహార్, భవానా, ద్వారకా, జహంగీర్ పురి, ముండ్కా, నజఫ్గఢ్, లజ్పత్ నగర్, పట్పర్ గంజ్, వివేక్ విహార్, రోహిణి, పంజాబీ బాగ్, వజీర్పూర్లలోని 2 స్టేషన్లలో గాలి నాణ్యత అత్యంత తక్కువకు దిగజారింది. చంద్రబాబు ఈసారి పవర్లోకి వచ్చాక తాను 1995 నాటి సీఎంను అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. దీంతో అసలు 95 నాటి సీఎం అని బాబు ఎందుకు చెప్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికారం, ప్రతిపక్షం రోల్ ఏదైనా ఆయన మాత్రం పబ్లిక్ లైఫ్లో బిజీగానే ఉంటారు. తాను పని చేస్తారు, తన వెంట ఉన్న వాళ్ళు కూడా బాగా పని చేయాలని కోరుకుంటారు. పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తారు కూడా. ఇదే చంద్రబాబు సక్సెస్ సీక్రెట్ అని చాలామంది టీడీపీ సీనియర్ లీడర్లు చెప్తుంటారు. అలాంటి చంద్రబాబు ఈసారి పవర్లోకి వచ్చాక తాను 95 సీఎంను అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. దీంతో అసలు 95 సీఎం అని బాబు ఎందుకు చెప్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలకు కూడా సీఎం కామెంట్స్ పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదు. 1995, 1999లో వరుసగా 2 సార్లు సీఎం అయిన చంద్రబాబు అప్పట్లో సీఎం లాగా కాకుండా రాష్ట్రాన్ని ఓ సీఈఓ లాగా నడిపించారు. ప్రజల దగ్గరకు పాలన అంటూ తాను ప్రజల్లోకి వెళ్తూ అధికారులు గ్రామాల్లోకి వెళ్లేలా చేశారు. జిల్లా స్థాయి పర్యటనలతో అధికారులను పరుగులు పెట్టించేవారు. పని విషయంలో పార్టీ నేతలను, కేబినెట్ సహచరులను కూడా ఉపేక్షించేవారు కాదు. 1-2 సార్లు చెప్పడం, తీరు మారకపోతే ఎంత పెద్ద లీడర్నైనా పక్కకు పెట్టి మరొకరితో పని చక్కబెట్టేవారు. అలా సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్కు మారుపేరుగా నిలిచారు. అందుకే 95 సీఎం అంటూ అధికారులకు, మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. పెద్ద వయసుకు వచ్చారని, పరిస్థితుల ప్రభావంతో తాను మారిపోయానని అనుకోవద్దని చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు. లేటెస్ట్గా సీఎం చంద్రబాబు ఓ మంత్రికి క్లాస్ పీకడం చర్చనీయాంశంగా మారింది. నేతల తీరుతో పార్టీకి, ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా చంద్రబాబు అలర్ట్గా ఉంటూ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిచి మరీ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్గా తీసుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిచాక మంత్రిని కూడా చేశామని అన్నారు. అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా అంటూ మండిపడ్డారు. సరిగా పనిచేయకపోతే తాను సీరియస్గా ఆలోచిస్తానని హెచ్చరించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలు ఎందుకంటూ కూడా మండిపడ్డారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 9,000 ఓట్లకు గాను 2,630 గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించడం బాబుకు కోపం తెప్పించిందట. అందుకే నువ్వు యువకుడివి, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, రాజకీయాలపై సీరియస్నెస్ లేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేస్తున్నానని అనుకోవద్దంటూనే మందలించారు. తన బాధ్యత తాను చేస్తున్నానని తెలిపారు. మీకు రోజు పరీక్ష, పని చేయకపోతే తానే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని అన్నారు. అంచనాల మేరకు పనిచేయడం లేదని ప్రజలకే చెబుతానంటూ కూడా ఝలక్కిచ్చారు. ఈ మాటలు విన్న మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అవుతున్నట్లు టాక్. అధికారాన్ని చంద్రబాబు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో మంచి చేయాలని, పార్టీ ప్రజల్లో 10 కాలాల పాటు ఉండాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అందుకే తప్పు చేసిన నేతల పట్ల సీరియస్గా ఉంటున్నారు. సొంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని, ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యం అని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. తన, మన అనే తేడా లేకుండా ఏదైనా ఉంటే పార్టీ నేతలకు ముఖం మీదే తేల్చి చెప్తున్నారు. ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతామో అంత చేస్తాం, కానీ నడుచుకునే మార్గం కూడా బాగుండాలనేది చంద్రబాబు ఆలోచన. నడవడే భవిష్యత్తును నిర్ణయిస్తుందని నేతలకు చెప్తూ వస్తున్నారు. అందుకే సరైన రూట్లో వెళ్లడం లేదన్న లీడర్లను చివాట్లు పెడుతూ సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్లోకి వస్తానంటూ కూడా చెప్పేస్తున్నారు. భారీ వర్షాలు, వడగళ్లు సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలను శీతాకాలపు వండర్లాండ్గా మార్చాయి.
సౌదీ అరేబియా ఎడారిని హిమపాతం ముంచెత్తింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు తెల్లని మంచుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా అల్జాఫ్ ప్రాంతంలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్లుగా కనిపించింది. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి వైరల్ గా మారాయి. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో ఈ విధంగా మంచు కురవడం ఇదే తొలిసారి. కాగా ఎడారి ప్రాంతమైన దుబాయ్లో భారీ వర్షాలు, మంచు కురవడంపై యుఏఈలోని జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. ఈ అసాధారణ వాతావరణానికి గల కారణం అరేబియా సముద్రం నుంచి ఒమన్ వరకు అల్పపీడనం వ్యాపించి ఉండటమేనని స్పష్టం చేసింది. ఆ కారణంగానే వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్జాఫ్ ప్రాంతంలో ఉరుములు, తుఫానులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురవచ్చని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియా మాత్రమే ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఏకైక దేశం కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత అక్టోబర్ 14న యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ఊహించని విధంగా భారీ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడి వడగళ్ల వర్షం అనేక ప్రాంతాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. రాబోయే రోజుల్లో అల్జఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు ఖలేజా టైమ్స్ వివరించింది. అలాగే భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని చెప్పింది. సినిమాల్లో అయినా పాలిటిక్స్లో అయినా పవన్ కళ్యాణ్ పంథానే సపరేటు. ఏపీ ప్రభుత్వంలో కీలక పోస్టులో ఉన్న తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు పవన్. స్వపక్షంలోనే విపక్షం రోల్ ప్లే చేస్తున్నారా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. పదవి ఉంటే పెదవులు మూసుకుపోతాయి. రాజకీయాల్లో ఇదో నానుడి. అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు. పవర్లో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై గలమెత్తే వారికే ఓ రేంజ్ ఉంటుంది. అలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ మిస్సైల్. ఆయన రూటు సపరేటు, పంథా వేరు, ప్రణాళిక వేరు. అపోజిషన్లో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్నా, తాను ఉన్నత పదవిలో కొనసాగుతున్నా తప్పు అనిపిస్తే సెకండ్ థాట్ లేకుండా పబ్లిక్గానే చెప్పేస్తున్నారు. జనం మెచ్చిన సేనాని అయిన జనసేనాని బిగ్ వాయిస్ వినిపిస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. హిందుత్వం మీద ఆయన తీసుకున్న స్టాండ్, వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్పై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అవేవి ఆయనకు అవసరం లేదు. తానెప్పుడు జనానికి సేనానిగా ఉండాలనేదే పవన్ ఆలోచన. పవన్ దూకుడు ఓ రకంగా హాట్ టాపిక్గా మారింది. పిఠాపురం సభలో ఆయన చేసిన కామెంట్స్ ఏకంగా సొంత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉన్నాయనే విమర్శలు తెర మీదకు వచ్చాయి. అయితే అధికారుల తీరు నచ్చకే పవన్ అలా మాట్లాడారట. ఏదైనా ఇష్యూపై మంత్రులు ఉన్నతాధికారులకు కాల్ చేస్తే క్రింది స్థాయి అధికారులకు చెప్తామంటూ లైట్ తీసుకుంటున్నారట. అదే పవన్కు ఆగ్రహం తెప్పించిందని అందుకే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. కూటమిలో కుంపటి లేదు, పవన్లో అసంతృప్తి లేదు. తన దృష్టికి వచ్చిన ఆవేదన కలిగించిన అంశాలపైనే పవన్ మాట్లాడారని అంటున్నారు. జనసేన అధినేత వరుసగా 2 సభలలో పాత జనసేనాని గుర్తుకు తెచ్చేలా బిగ్ సౌండ్ చేశారు. తొక్కిపట్టి నార తీస్తానంటూ ఏలూరు సభలో విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇక లేటెస్ట్గా పిఠాపురం సభలో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా పవన్ మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ గర్జించిన తీరులో చాలా మ్యాటర్ ఉందని అంటున్నారు. తప్పు జరిగితే సొంత ప్రభుత్వం అయినా చూడను అన్న సంకేతాన్ని జనంలోకి పంపించినట్లు స్పష్టమవుతుంది. సేమ్ టైం అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలను, మంత్రులను అలర్ట్ చేసే ఉద్దేశం కూడా కనిపిస్తుందంటున్నారు. మరోవైపు హిందుత్వ సేనానిగా ప్రొజెక్ట్ అవుతున్న పవన్ బీజేపీ పెద్దలతోనూ సఖ్యతతో మెలుగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సరస్వతి భూముల విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పవన్ బీజేపీ తరపున ప్రచారం చేస్తారని తెలుస్తుంది. ఇలా పవన్ పంథా చాలా సపరేట్గా ఉంటుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం పైన చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. దీపాల ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన సంప్రదాయంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందువులు కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే అశేష జనం కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అనేది శివరాత్రితో సమానమైన పుణ్యదినంగా పరిగణిస్తారు. అందుకే కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. ఇక ఈ కార్తీక మాసమంతా శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి శివునికి, విష్ణుమూర్తికి ప్రియమైన రోజు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించి పూజ గదిలో దీపం వెలిగించి తులసి కోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఇలా 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక మాసంలో అగ్నిని ఆరాధన చేయడం, హోమాలు చేయడం వల్ల ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా వర్షాలు కురుస్తాయని చెబుతారు. అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా లేకపోలేదు. దీపం అంధకార నాశనం, తిమిర సంహారం అంటే చీకటిని పారద్రోలేందుకు దీపాన్ని సంకేతంగా వెలిగిస్తారు. అదే విధంగా దీపం హోమాల ద్వారా వెలువడిన పవిత్ర వాయువు అనేది మేఘాలతో చర్యలు నెరిపి వర్షాలు కురవడానికి తోడ్పడుతుంది. అలాగే అగ్ని స్వరూపమైన దీపాన్ని వెలిగించి ఆరాధించడం ద్వారా అగ్ని ఆరాధన చేసినంత పుణ్య ఫలితం జనాలకు లభిస్తుంది. అందుకనే ఈ మాసంలో దీపాలు వెలిగిస్తారు. అయితే సూర్యుడు ఉదయించక ముందే ఉదయం పూట సంధ్య వేళలో దీపం పెడితే ఫలితం ఉంటుంది. ఎట్టకేలకు తిరుమల కొండపై కొత్త పాలక మండలి కొలువు తీరింది. చైర్మన్తో సహా 25 మందితో నూతన బోర్డు ఏర్పాటైంది. అయితే ఈ కొత్త పాలక మండలి వేయబోయే అడుగులు ఎలా ఉండబోతున్నాయి? నూతన పాలక మండలిపై ప్రత్యేక కథనాన్ని ఓసారి చూద్దాం. దేశం మొత్తం చర్చనీయాంశమైన తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం, కొండపై పవిత్రత దెబ్బతీశారనే ఆరోపణలతో పాటు టీటీడీ బోర్డు ముందున్న సవాళ్లేంటి? సప్తగిరిలో పవిత్రతను కాపాడాలంటే ఏం చేయాలి? సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తారా? ఇలా ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు కొత్త పాలక మండలికి ఛాలెంజింగ్ గా కనిపిస్తున్నాయి. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం, అత్యంత పవిత్రమైన ఆలయం, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక ప్రదేశం. అందుకే తిరుమలని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఇదంతా తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం. అలాంటి తిరుమల కొండపై గత 5 ఏళ్లలో జరగరానివన్నీ జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలెన్నో తీసుకున్నారని భక్తుల నుంచి అనేక విమర్శలు, అసహనం వ్యక్తమయ్యాయి. మొత్తంగా తిరుమలలో వ్యవస్థ అంతా దెబ్బతిందనే అభిప్రాయాలు వచ్చాయి. వీటన్నిటికీ మించి తిరుమల ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై రేగిన దుమారం అంతా ఇంత కాదు. దేశం మొత్తం దీనిపై చర్చ జరిగింది. మళ్ళీ అలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవడమే కాదు, తిరుమల పవిత్రతను కాపాడేలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేదే ఇప్పుడు ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా టీటీడీలో పనిచేసే అన్య మతస్థుల్ని తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎంతో మంది ఆశావహులు, మరెంతో మంది ప్రముఖులు టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి పోటీ పడ్డ పాలక మండలి చైర్మన్ హోదాలో స్వామివారికి సేవ చేసే భాగ్యం బిఆర్ నాయుడికే దక్కింది. ఆయన కూడా తిరుమల పవిత్రతను కాపాడేందుకు, ప్రక్షాళన చేసేందుకు పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన ఎజెండా తనకుందని, తిరుమల పవిత్రతని కాపాడేందుకు ఏం చేయాలో తనకు తెలుసని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అనేది కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన అంశం. సీఎం చంద్రబాబుకు కూడా ఇది టాప్ ప్రయారిటీ. టీటీడీలో పాలన అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన. దానికోసం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక మండలికి ఏ రకమైన సవాళ్లు ఎదుర్కోబోతున్నాయన్నదే ప్రధానమైన చర్చ. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. 5 ఏళ్లుగా తిరుమలకే వెళ్లలేకపోయానని టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బిఆర్ నాయుడు చెబుతున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రతను కాపాడడమే తన లక్ష్యమని చెబుతున్నారు. అంతేకాదు, భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే టీటీడీ బోర్డు ప్రధాన లక్ష్యం కాబోతుంది. కొత్త పాలక మండలికి తిరుమలకు వచ్చే సాధారణ భక్తులే తొలి ప్రాధాన్యంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం రోజుకు 70,000 మంది వరకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్యను రోజుకు 1,00,000 మందికి దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో పనిచేసిన కొందరు ఐఏఎస్ అధికారులు కూడా 1,00,000 మంది భక్తులకు స్వామి దర్శనానికి కల్పించే పద్ధతులపై అధ్యయనం చేయాల్సి ఉంది. ముఖ్యంగా కిలోమీటర్ల కొద్దీ భక్తులు బారులు తిరగడం, షెడ్లలోనూ బయట వేచి ఉండే పరిస్థితి లేకుండా వీలైనంత వేగంగా దర్శనం కల్పించేందుకు అవసరమైన వసతుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. భక్తులకు గంటలోపే దర్శనం జరిగేలా ఎలాంటి విధానం అమలు చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలంటున్నారు. టైం స్లాట్ పద్ధతిని తీసుకురావడంతో పాటు త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 300 రూపాయల దర్శనం టికెట్లను ఆఫ్లైన్లోనూ అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉంది. అలాగే విఐపి దర్శనాలు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లను అనుమతించాలనే చర్చ కూడా జరుగుతోంది. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం పైన కొత్త పాలక మండలి దృష్టి సారించాల్సి ఉందని చెబుతున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం, తద్వారా ఎవరికి మేలు జరిగిందన్న విషయాన్ని కూడా కొత్త బోర్డు తేల్చాల్సి ఉంది. టీటీడీ బడ్జెట్లో దాదాపు మొత్తం సొమ్ము ఇంజనీరింగ్ పనులకు కేటాయించడం పైన విచారణ చేపట్టాలంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, అందులో దాగి ఉన్న అక్రమాలను బయట పెట్టడంతో పాటు తిరిగి అలాంటి నిర్ణయాలకు తావు లేకుండా చేయడమే కొత్త పాలక మండలి ముందున్న ప్రధాన లక్ష్యం. గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని 19 జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది. క్యాన్సర్ను ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ వ్యాధిని జయించగలమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి స్విమ్స్ కూడలి నుంచి క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు విచ్చేసి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్తోనే సాధ్యమని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుంచి రక్షణ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ క్యాన్సర్ను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందరికీ క్యాన్సర్ పరీక్షలు చేయించడం ద్వారా రాష్ట్రంలో 0% క్యాన్సర్ తేవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ 18+ పాపులేషన్ నుండి ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామందికి క్యాన్సర్ అంటే వెంటనే భయపడతూ ఉంటారు. క్యాన్సర్ అంటే అమ్మో ఏమైనా అవుతుందేమోనని. కానీ ముందుగానే మనము స్క్రీన్ చేసి గుర్తించినట్టయితే చాలా మంచి ట్రీట్మెంట్స్ అన్నిటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి HPV వ్యాక్సినేషన్ కూడా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ప్రతి ఒక్క మహిళ కూడా, ఎందుకంటే ఈ రోజున సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి చాలా అధికంగా మనం చూస్తుంటాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ రోజున వ్యాక్సినేషన్ కూడా తీసుకురావడం జరిగింది క్యాన్సర్ నిరోధకంగా 18 ఇయర్స్కే. అదే కాకుండా 40 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ టెస్టులు చేసుకొని తప్పకుండా వారు క్యాన్సర్ బారిన పడకుండా, మరి అర్లీ స్టేజెస్లో ఉంటే తప్పకుండా పూర్తిగా నిర్మూలించడానికి కూడా చాలా చక్కటి మందులు ఈ రోజున వచ్చాయి. ఒక్కరు కూడా ఈ డాక్టర్లు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పరీక్షలు చేపించి వాళ్ళన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. దానికి కావాల్సిన పరికరాలు కూడా మన తిరుపతి రోయా హాస్పిటల్ అయితేనేమి, స్విమ్స్ హాస్పిటల్ అయితేనేమి మనకు కావాల్సిన టెస్టులు చేసేదానికి పరికరాలు కూడా ఉన్నాయి. ఉచితంగా కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ కూడా టెస్టులు చేసుకోవాలి. ఈ క్యాన్సర్ బారిన నుంచి మేలుకోవాలి. మొదటి స్టేజ్లోనే గుర్తించుకుంటే తప్పకుండా కూడా ఇది నయమవుతుంది. మొదటి స్థాయిలోనే గుర్తించి ట్రీట్మెంట్లు పక్కాగా తీసుకుంటే ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేదు, ఇది బాగా నయమయ్యే జబ్బే అనేసి కూడా అవగాహన తీసుకురావడానికి ముందు మన డాక్టర్లు, ఏఎన్ఎంలు ఇంకొకసారి క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ నుంచి శ్రీకాళహస్తికి అఘోరీ సీన్ మారింది. ముక్కంటి క్షేత్రం వద్ద కలకలం చెలరేగింది. తెలంగాణ నుంచి వచ్చిన మహిళా అఘోరీ తీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయం వద్ద గురువారం ఉదయం నాగసాధువుగా చెప్పుకుంటున్న ఆ అఘోరీ ఆత్మార్పణకు విఫలయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనతో శ్రీకాళహస్తి ఆలయం వద్ద కలకలం చెలరేగింది. సనాతన ధర్మం కోసం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల ఆత్మార్పణం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఆ అఘోరీని మంచిర్యాల జిల్లా నెన్నెల్ల మండలం కుస్నేపల్లిలో ఉన్న ఆమె ఇంటిలోనే నిర్బంధించారు. తర్వాత ఆమెను మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిరి మండలం లక్ష్మీకోట వరకు తీసుకువెళ్లి వదిలేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ పోలీసులు తన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడంతో ఆమె నేరుగా ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం వద్దకు చేరుకున్నారు. దిగంబరంగా ఉన్న ఆ మహిళా అఘోరిని ఆలయ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆమె వచ్చిన కారు వద్దనే ఆపివేశారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి అఘోరికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బందిని ఏమాత్రం ఖాతరు చేయని ఆ మహిళా అఘోరి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆమె పోలీసులు వారిస్తుండగానే పెట్రోల్ క్యాన్ను కారు నుంచి బయటకు తీసింది. కాసేపటికి డ్రైవర్ కూర్చునే వైపు డోర్ తెరిచిన మహిళా అఘోరి ముందుకు కదలటంతో క్యాన్ లోపల పెడుతోందని పోలీసులు భావించారు. వెంటనే 5 లీటర్ల క్యాన్ మూత తీసి పెట్రోల్ మొత్తం తన శరీరంపై దబదబా పోసుకుంది. ఆ తర్వాత తాను వచ్చిన కారుపై కూడా పెట్రోల్ వెదజల్లింది. దీంతో సమీపంలోనే ఉన్న పోలీసులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా పెట్రోల్ పడింది. ఈ చర్య ద్వారా మహిళా అఘోరి ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, సివిల్ మహిళా పోలీసులు మహిళా అఘోరిని అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకున్న మహిళా అఘోరిపై చన్నీళ్లు కుమ్మరిచ్చారు. ఆ తర్వాత దిగంబరంగా ఉన్న ఆ మహిళా అఘోరికి వస్త్రం చుట్టారు. ఈ సందర్భంలో కూడా పోలీసు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆ మహిళ ప్రతిఘటించారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయ సమీప ప్రాంతంతో పాటు పట్టణంలో కలకలం చెలరేగింది. ఆ అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ ఎడారిలో హిమపాతం చరిత్రలో తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ, క్షీణించిన గాలి నాణ్యత. పవన్ దూకుడు, డైలమాలో చంద్రబాబు, వ్యూహం వెనుక కమలమా అన్న అనుమానం. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు వర్షాలు. క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తోనే సాధ్యం. ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. టీటీడీ కొత్త పాలక మండలికి పెను సవాళ్లు. చైర్మన్ బిఆర్ నాయుడు నయా వ్యూహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.